ఈ వీడియోలో మనం ఐపీఎల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే దాంతోపాటు మన టీమిండియాకి సంబంధించి కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సో వీటన్నింటి గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అయితే మీరు ఫస్ట్ థంబ్నెయిల్ చూసి కాస్త షాక్ అయి ఉంటారు, ఎందుకంటే ఐపీఎల్ వీడియోస్ ఆపేస్తున్నానని చెప్పి పెట్టా. సో దీనికైతే ఒక రీజన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా వచ్చిన అప్డేటే కారణం. అదేంటంటే మనం ఇంతకు ముందు ఏమనుకున్నాం, మార్చి 14వ తేదీ నుండి ఐపీఎల్ 2025 స్టార్ట్ అయిపోద్ది అనుకున్నాం. మెయిన్లీ బీసీసీఐ వాళ్ళు 1 month బ్యాక్ 3 seasonsకి స్టార్టింగ్ డేట్స్ మరి ఎండింగ్ డేట్స్ ఇచ్చారు. సో వాటిని బేస్ చేసి చూసుకుంటే ఐపీఎల్ 2025 మార్చి 14వ తేదీనే స్టార్ట్ అవ్వాలి. బట్ నిన్న జరిగిన బీసీసీఐ మీటింగ్ తర్వాత ఈ డేట్లో అయితే మార్పు వచ్చింది. ఐపీఎల్ 2025 మార్చి 14ని కాదు, మార్చి 21వ తేదీనే స్టార్ట్ కాబోతుందంట. అంటే ప్రీవియస్గా వచ్చిన డేట్కు 1 week పోస్ట్ పోన్ చేశారు. సో దీనికి ఆబ్వియస్ రీజన్ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ టోర్నమెంట్ మార్చి 9వ తేదీనే ఎండ్ అవుతుంది. దీంతో మార్చి 14వ తేదీన ఐపీఎల్ స్టార్ట్ చేయాలంటే అది కాస్త కష్టమైన విషయం. ఎస్పెషల్లీ బ్రాడ్కాస్టర్స్ ఇబ్బంది పడతారు. అలాగే అన్ని కంట్రీస్ ప్లేయర్స్ చూసుకుని వాళ్ళకి ఎలాంటి రెస్ట్ దొరకదు. వెంటనే ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఐపీఎల్ క్యాంప్స్లో జాయిన్ అయిపోవాలి. సో అలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి బీసీసీఐ ఇప్పుడు ఐపీఎల్ 2025ను 1 week పోస్ట్ పోన్ చేశారు. మార్చి 21st స్టార్ట్ అయ్యి మే 25 ఎండ్ అవుతుంది. అండ్ దీనివల్ల అయితే ప్లేయర్స్తో పాటు బ్రాడ్కాస్టర్స్కి ఒక 11 రోజులు గ్యాప్ దొరుకుతుంది. బట్ అఫ్కోర్స్ దీనివల్ల అయితే మళ్ళీ డబుల్ హెడర్ మ్యాచెస్ కొన్ని పెంచాలి. అయితే దీనికంటే ఇప్పుడు మనం చెప్పుకున్న రీజన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా పోస్ట్ పోన్ చేయక తప్పలేదు. సో ఇలా ఐపీఎల్ 2025 స్టార్టింగ్ డేట్లో మార్పు తీసుకురావడం వల్లే ఇప్పుడు మన ర్యాంకింగ్ వీడియోస్లో కూడా మార్పు తీసుకొచ్చాం. అంటే ప్రస్తుతానికి ర్యాంకింగ్ వీడియోస్ ఆపేస్తాను. మనకి ఛాంపియన్స్ ట్రోఫీ ఎండ్ అయిన తర్వాత 11 రోజులు గ్యాప్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆ గ్యాప్లో చేసుకోవచ్చు ర్యాంకింగ్ వీడియోస్. ఇన్ఫాక్ట్ ఈ ర్యాంకింగ్ సెక్షన్లో ఇంకా 4 to 5 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ఐపీఎల్కి సంబంధించి 3 వీడియోలు చేసేసుకున్నాం. దీంతో మిగిలిన వీడియోస్ చేయడానికి ఆ టైం ఫ్రేమ్ కరెక్ట్గా సరిపోతుంది. అదే మార్చి 14వ తేదీన ఐపీఎల్ స్టార్ట్ అయితే ఆ గ్యాప్లో చేయడం చాలా కష్టంగా ఉండేది. సో ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా. పైగా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అప్డేట్స్ డైలీ వస్తున్నాయి. దీంతో అవి కూడా కవర్ చేయాలి కాబట్టి ప్రస్తుతానికి అయితే ఐపీఎల్ వీడియోస్ ఆపేస్తున్నా. ఇక ఐపీఎల్ అప్డేట్లో స్టార్టింగ్ మరి ఎండింగ్ డేట్స్తో పాటు ఇంకా కొన్ని విషయాలు అయితే చెప్పారు. మెయిన్లీ ఫస్ట్ మ్యాచ్ మరి ఫైనల్ మ్యాచ్ వెన్యూస్ ఈ రెండు కూడా కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగానే జరగబోతున్నాయి. సో లాస్ట్ ఇయర్ కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళే కప్ గెలిచారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ వాళ్ళే హోస్ట్ చేస్తారు. అండ్ ఫైనల్ కూడా ఆబ్వియస్లీ వాళ్ళే హోస్ట్ చేస్తారు. ఇన్ఫాక్ట్ ఫైనల్ మ్యాచ్తో పాటు ప్లే ఆఫ్స్లో క్వాలిఫైర్ 2 కూడా ఈడెన్ గార్డెన్స్ వేదికగానే ఆడబోతున్నారంట. అలాగే రన్నర్అప్స్గా నుంచి ఎస్ఆర్హెచ్ హోమ్ వెన్యూలో కూడా కొన్ని మ్యాచ్లు ఆల్రెడీ పెట్టేశారు. ప్లే ఆఫ్స్లో మిగిలిన 2 మ్యాచ్లు కూడా ఉప్పల్ స్టేడియంలోనే ఆడబోతున్నారు. విచ్ మీన్స్ ఎలిమినేటర్ మరియు క్వాలిఫైర్ 1 ఈ 2 మ్యాచ్లు ఉప్పల్ స్టేడియం వేదికగా ఆడతారు. అండ్ దాని క్వాలిఫైర్ 2 మరియు ఫైనల్ ఈ 2 మ్యాచ్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆడతారు. సో ఐపీఎల్ 2025లో 4 ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా ఈ 2 గ్రౌండ్స్లోనే జరగబోతున్నాయి. అండ్ ఫస్ట్ మ్యాచ్ నెలను ఈడెన్ గార్డెన్స్లోనే పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఒక టీం కోల్కతా ఉంటారు. అంటే ఐపీఎల్ 2025లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోయే టీంలో ఒక టీం కోల్కతా అని డిసైడ్ అయిపోయింది. మరి వాళ్ళకి ఆపోనెంట్కి ఎస్ఆర్హెచ్ టీంని పెడతారా లేకపోతే వేరే ఏదైనా టీంని పెడతారా అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా స్కెడ్యూల్ రాలేదు. సో ప్రస్తుతానికైతే స్టార్టింగ్ మరి ఎండింగ్ డేస్తో పాటు ఈ వెన్యూస్ గురించి చెప్పారు. అండ్ స్కెడ్యూల్ అయితే మోస్ట్ లైక్లీ చాలా తొందరగానే ఇచ్చేస్తారంట. మేబీ మంత్ ఎండింగ్ ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోనవసరం లేదు. సో ఐపీఎల్కి సంబంధించిన అప్డేట్ అయితే ఇదే. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ది మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మన టీమిండియాకి సంబంధించి. సో మనందరికీ తెలుసు నిన్న బీసీసీఐ మీటింగ్ జరిగింది. అండ్ ఈ మీటింగ్లో బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎందుకు ఓడిపోయారు అనే దాని గురించి చర్చలు జరిపారు. అయితే ఈ మీటింగ్లో ఏం జరిగిందనేది మాత్రం అఫీషియల్గా బయటికి రాలేదు. కానీ ఈ మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను కొన్ని సోర్సెస్ రిపోర్ట్స్ రూపంలో లీక్ చేశారు. సో వాటిలో మేజర్గా చూసుకుంటే మన టీమిండియా బ్యాటింగ్ ఫెయిల్యూర్ గురించి ఎక్కువగా మాట్లాడారంట. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా సరే మన వాళ్ళు ఎందుకు మ్యాచ్లో ఓడిపోయారని చెప్పి చాలాసేపు డిస్కస్ చేశారంట. మెయిన్లీ మీటింగ్ మొత్తం 2 గంటల సేపు జరిగితే అందులో ఎక్కువసేపు మాట్లాడింది మన బ్యాటింగ్ గురించే. సో ఇందులో భాగంగానే టెస్ట్ ఫార్మేట్లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఫ్యూచర్ గురించి కూడా డిస్కస్ చేశారంట. మెయిన్లీ రోహిత్ శర్మకి అయితే ఇంకా టెస్ట్ క్యాప్టెన్సీ ఇచ్చే ఉద్దేశాలు లేవని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. సో మన సెలక్షన్ కమిటీ అయితే ఆల్రెడీ టెస్ట్ క్యాప్టెన్సీ విషయంలో ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడం మొదలుపెట్టారు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ విషయానికి వచ్చిన అది కూడా అంత ఆశాజనకంగా లేదు. అతనైతే ఖచ్చితంగా ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్కి ముందు ఫామ్ని నిరూపించుకోవాలి. ఈవెన్ విరాట్ కోహ్లీ ప్లేస్ విషయంలో కూడా అంత గ్యారంటీ కనిపించట్లేదు. అతను కూడా ఇంగ్లాండ్తో సిరీస్కి ముందు ఫామ్ని నిరూపించుకుంటేనే పిక్ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుపుతున్నారు. బట్ ఇమీడియట్గా మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవట్లేదంట. అంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని పూర్తిగా పక్కన పెట్టేస్తామని మాత్రం ఇంకా డిసిషన్ తీసుకోలేదంట. స్టిల్ వాచ్ చేస్తున్నారు. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వాళ్ళకి చివరి అవకాశంగా ఇస్తున్నారంట. సో ఇద్దరు బ్యాట్స్మెన్ కనుక టోర్నమెంట్లో బాగా రాణించి తర్వాత ఐపీఎల్లో కూడా తమ ఫామ్ని క్యారీ చేస్తే మేబీ ఇంగ్లాండ్ సిరీస్కి సెలెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మనం ఎలాంటి సినారియోని T20 వరల్డ్ కప్ 2024కి ముందు మాట్లాడుకున్నాం. 2022 T20 వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత సీనియర్ ప్లేయర్స్కు T20 టీంలో చోటు ఇవ్వలేదు. కానీ మనం 2023 వన్డే వరల్డ్ కప్ ముందు మాట్లాడుకున్నాం. ఒకవేళ వన్డే వరల్డ్ కప్లో రోహిత్ మరియు కోహ్లీ ఎక్కువ రన్స్ కొడితే మేబీ ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత 2024 T20 వరల్డ్ కప్ కానీ. అండ్ ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. 2023 వరల్డ్ కప్లో వీళ్ళిద్దరు ఎక్కువ రన్స్ కొట్టారు. అలాగే మన టీం కూడా బాగా పెర్ఫామ్ చేసింది. దీనివల్ల మళ్ళీ వాళ్ళని T20 ఫార్మేట్లోకి రీకన్సిడర్ చేసి 2024 T20 వరల్డ్ కప్కు తీసుకున్నారు. సో ఇప్పుడు కూడా సేమ్ సినారియో, బట్ ఫార్మేట్ మారింది. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ టెస్ట్ ఫార్మేట్కు లింక్ అయి ఉండబోతుంది. ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో బోత్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఎక్కువ రన్స్ కొట్టి మన టీం కప్ గెలిస్తే ఈజీగా టెస్ట్ ఎంట్రీ పాసిబుల్ అవుతుంది.
అలా కాకుండా వాళ్ళు ఈ టోర్నమెంట్లో కూడా రన్స్ కొట్టకపోతే ఇంకా తర్వాత టెస్ట్ ఫార్మాట్లో రీఎంట్రీ అవ్వడం చాలా కష్టంగా మారిపోతుంది. సో ఇప్పుడైతే రోకో జోడీకి సిటీ 2025 చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా రన్స్ కొట్టాలి. ఇక దీంతోపాటు టీమ్ సెలక్షన్ విషయంలో కూడా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అదేంటంటే అందరి టీమిండియా ప్లేయర్స్ కూడా ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలంట. ఎవరైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడరో వాళ్ళని టీంలోకి తీసుకోం అన్నట్టు రిపోర్ట్ వస్తుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇంజరీ ఫ్రీగా ఉంటారో వాళ్ళని మాత్రమే టీంలోకి తీసుకుంటారంట. ఇంజరీస్తో ఇబ్బంది పడే వాళ్ళని 80%, 70% ఫిట్గా ఉండే వాళ్ళని టీంలోకి తీసుకోం అన్నట్టు చెప్పారు. ఈసారి సెలక్షన్ కమిటీ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, అలాగే ఫుల్ ఫిట్నెస్తో ఉండాలి. బట్ ఎనివే మరి ఎంత స్ట్రిక్ట్గా ఉంటే మన టీమిండియా ఎందుకు అవుతుంది? ఇందులో కూడా ఒక లూప్ హోల్ పెట్టారు. అదేంటంటే డొమెస్టిక్ క్రికెట్ అందరూ ఖచ్చితంగా ఆడాలి. బట్ ఎవరైతే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఆడడానికి కుదరదో వాళ్ళైతే రెస్ట్ తీసుకోవచ్చు అండ్ ఆడక్కర్లేదు. బట్ ఇది చేసే ముందు ఖచ్చితంగా హెడ్ కోచ్తో పాటు సెలక్షన్ కమిటీ పర్మిషన్ తీసుకోవాలంట. అంటే మేము రాబోయే డొమెస్టిక్ సీజన్లో ఆడమని చెప్పి ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. సో క్లియర్లీ వెసులుబాటు అయితే సీనియర్ ప్లేయర్స్ కోసం మాత్రమే పెట్టినట్టు కనిపిస్తుంది. రోహిత్ శర్మ మరియు కోహ్లీ లాంటి వాళ్ళు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఒకవైపు చెప్తూనే మరోవైపు పర్మిషన్ తీసుకుని మానేచ్చని చెప్తున్నారు. సో అయితే సెలక్షన్ విషయంలో పెద్దగా మార్పులేమీ తీసుకురాదు. ప్రీవియస్గా చెప్పకుండా మానేసేవారు, ఇప్పుడు చెప్పి మానేయాలంటున్నారు, అంతే తేడా. బట్ ఎనివే మిగతా ప్లేయర్స్ అందరికీ ఇది ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిదే. అంటే ఎవరికైతే ఎక్కువ బ్రాండ్ వాల్యూ లేదో అలాగే ఎవరు సీనియర్స్ కాదో వాళ్ళైతే ఖచ్చితంగా సచ్చినట్టు ఇంకా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. పర్మిషన్ తీసుకుందామనే సరే మన వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. సో హోప్ ఇది రోజు సీనియర్ ప్లేయర్స్ కూడా అప్లై అయితే బాగుండదని చెప్పి నా ఉద్దేశం. అట్లీస్ట్ ఏదైనా మేజర్ టోర్నమెంట్కి వెళ్ళే ముందు మొత్తం అందరు ప్లేయర్స్ కూడా కనీసం ఒక్క డొమెస్టిక్ మ్యాచ్ అయినా సరే ఆడాలని చెప్పి రూల్ పెడితే బాగుంటుంది. అదర్వైజ్ మన టీమిండియా పర్ఫార్మెన్స్లో మార్పులు రావడం కష్టం. ఎస్పెషల్లీ టెస్ట్ ఫార్మేట్లో మార్పులు రావాలంటే ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి. ఇక మన టీమిండియా టెస్ట్ క్యాప్టెన్సీకి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే ఫ్యూచర్ కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రా ఉంటాడో లేదో ఇప్పుడు గ్యారంటీ లేదు. సో మనటి వరకు రోహిత్ శర్మకి డిప్యూటీగా బుమ్రా ఉన్నాడు అండ్ మోస్ట్ లైక్లీ అతని ఫ్యూచర్లో టెస్ట్ క్యాప్టెన్గా ఉంటాడేమో అనుకున్నాం. అయితే అతని సిడ్నీ టెస్ట్ మ్యాచ్లో గాయపడిన తర్వాత ఇప్పుడు అతని టెస్ట్ క్యాప్టెన్సీ మీద నీళ్ళు మబ్బులు కమ్ముకున్నాయి. మోస్ట్ లైక్లీ మన సెలక్షన్ కమిటీ బుమ్రాను నెక్స్ట్ క్యాప్టెన్గా అపాయింట్ చేయకపోవచ్చు అంట. ఎందుకంటే ఇంజరీస్తో బాధపడే వాళ్ళు అన్ని మ్యాచ్లు ఆడడం కష్టం. ఎస్పెషల్లీ ఏదైనా 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ వస్తే అందులో ఆడడం ఇంకా ఇంపాసిబుల్లా మారిపోతుంది. ఖచ్చితంగా ఏదో ఒక మ్యాచ్లో రెస్ట్ తీసుకోవాలని చెప్పి రొటేషన్ పాలసీ మళ్ళీ మొదలు పెడతారు. సో ప్రస్తుతానికైతే బుమ్రా మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి అతని విషయంలో మన వాళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఆల్రెడీ అతని మీద ఫిట్నెస్ అని ఒక ప్రెజర్ ఉంది. ఇక దీంతో పాటు క్యాప్టెన్సీ ప్రెజర్ కూడా వేస్తే అతని వర్క్లోడ్ మరీ పెరిగిపోతుంది. దీనివల్ల మన వాళ్ళు బుమ్రా విషయంలో వర్క్లోడ్ తగ్గించాలనుకుంటున్నారు. కేవలం అతని పెర్ఫార్మెన్స్ మరియు ఫిట్నెస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసేలా చూస్తున్నారు. క్యాప్టెన్సీ బడ్జెట్లో అతనికి ఇచ్చేందుకు చాలా సంకోచిస్తున్నారు. ఇక ఇదే రిపోర్ట్లో చూసుకుంటే బుమ్రాకి ఆల్టర్నేటివ్గా 2 ప్లేయర్స్ని డిస్కస్ చేసుకున్నారంట. అండ్ వాళ్ళే రిషబ్ పంత్ మరియు యశస్వి జైస్వాల్. సో వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ మన టీమిండియా ఫ్యూచర్ టెస్ట్ క్యాప్టెన్సీ రేస్లో ఉన్నారు. మెయిన్లీ రిషబ్ పంత్ జైస్వాల్ కంటే ముందంజలో ఉన్నాడంట. ఎందుకంటే జైస్వాల్తో కంపేర్ చేసుకుంటే పంత్కి టెస్ట్ ఫార్మాట్లో ఎక్స్పీరియన్స్ ఎక్కువ, అలాగే అతని పెర్ఫార్మెన్స్ కూడా టెస్ట్ ఫార్మాట్లో చాలా కన్సిస్టెంట్గా ఉంది. సో జైస్వాల్ ఇంకా క్యాప్టెన్సీ తీసుకునే రేంజ్కి వెళ్ళలేదు కాబట్టి మోస్ట్ లైక్లీ రిషబ్ పంత్ క్యాప్టెన్సీ ఇచ్చి జైస్వాల్ని వైస్ కెప్టెన్గా పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. మెయిన్లీ పంత్ కనుక ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీలో పిక్ అక్కడ బాగా పెర్ఫామ్ చేసి అలాగే ఐపీఎల్లో కూడా క్యాప్టెన్గా బాగా పెర్ఫామ్ చేస్తే డెఫినెట్లీ క్యాప్టెన్సీ అతని వైపు వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ మళ్ళీ బుమ్రాని తీసుకురావడమో లేకపోతే వేరే ప్లేయర్స్ డిస్కషన్ మొదలవుతుంది. సో ప్రస్తుతానికైతే బుమ్రా కాకుంటే రిషబ్ పంత్ నెక్స్ట్ టెస్ట్ క్యాప్టెన్ అనే రేంజ్లో టాపిక్ ఉంది. ఇక చివరిగా కరుణ్ నాయర్కి సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే ప్రజెంట్ అతను విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. 6 ఇన్నింగ్స్లో ఆడితే 5 సెంచరీలు కొట్టాడు. మెయిన్లీ వరుసగా 4 సెంచరీలు కొట్టాడు. సో ప్రజెంట్ అయితే బై ఫార్ ఆన్ గోయింగ్ విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ ది బెస్ట్ బ్యాట్స్మెన్. 6 ఇన్నింగ్స్లో ఏకంగా 664 పరుగులు చేశాడు. అది కూడా సేమ్ 664 యావరేజ్తో. అంటే ఈ టోర్నమెంట్లో ఆడిన 6 ఇన్నింగ్స్లో ఒకసారి అవుట్ అయ్యాడు, 5 సార్లు నాట్అవుట్గా నిలిచాడు. అంటే 5 సార్లు కూడా 5 సెంచరీలు ఉన్నాయి. సో కరుణ్ నాయర్కి బీభత్సమైన ఫామ్ కారణంగా విదర్భ ఇప్పుడు సెమీఫైనల్కి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు టోర్నమెంట్లో తమ కెప్టెన్ ఫామ్ కారణంగా సునాయాసంగా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారు. దీంతో ఇప్పుడు కరుణ్ నాయర్ని మళ్ళీ టీమిండియాకి సెలెక్ట్ చేయాలని చెప్పి ప్రెజర్ పెరుగుతుంది. మెయిన్లీ ఇప్పుడు బీసీసీఐ డొమెస్టిక్ క్రికెట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో అలాంటి టైంలో ఖచ్చితంగా డొమెస్టిక్లో బాగా ఆడవాలని టీమిండియాలోకి తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ మీద నమ్మకం పోతుంది. ఎంత ఆడినా వేస్ట్ మనం తీసుకోరని చెప్పి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది మళ్ళీ. సో ప్రస్తుతానికైతే మన సెలెక్టర్స్ కరుణ్ నాయర్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారంట. మేబీ ఒకవేళ అతని క్యాప్టెన్సీలో విదర్భ టీం కప్ గెలవడంతో పాటు అతని ఇదే ఫామ్లో మిగతా 2 మ్యాచ్లు కూడా కంటిన్యూ చేస్తే డెఫినెట్లీ టీమిండియాలోకి తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ప్లేయర్ డొమెస్టిక్ క్రికెట్లో ఇలా కంటిన్యూస్గా సెంచరీస్ కొట్టినప్పుడు అతనికి ప్రయారిటీ ఇవ్వాలి. టీంలోకి పిక్ చేసుకుని మిగతా వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. డొమెస్టిక్ క్రికెట్లో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని సెలక్షన్కి కన్సిడర్ చేస్తామని చెప్పి. సో టెస్ట్ ఫార్మాట్లో ట్రిపుల్ సెంచరీ కొట్టిన తర్వాత కరుణ్ నాయర్కి ఎక్కువ అవకాశాలు రాలేదు. దీనివల్ల అతను మిగతా ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే వెనకబడిపోయాడు. బట్ ఇప్పుడు మళ్ళీ తన ఓల్డ్ ఫామ్ని చూపిస్తున్నాడు. పెద్ద ఇన్నింగ్స్ లాంటి భారీ స్కోర్లు కొడుతున్నాడు. దీంతో అతను మళ్ళీ టెస్ట్ టీంలోకి తీసుకురావడమో లేకపోతే వన్డే టీంలో పెట్టుకోవడమో చెయ్యాలి. మెయిన్లీ మనకి టెస్ట్ ఫార్మాట్లో బ్యాటింగ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో హోప్ మన సెలక్షన్ కమిటీ అయితే కరుణ్ నాయర్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసి అతనికి త్వరగా టీమిండియాలో చోటు ఇవ్వాలని కోరుకుందాం. సివి గైస్, ప్రజెంట్ ఉన్న క్రికెట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.